అనంతపూర్లో ఉన్న ముస్లిమ్స్కి అంతా అస్సలాము అలైకుం. ఒక 40 సంవత్సరాల నుంచి సప్తగిరి సర్కిల్ దగ్గర ఈద్గా మసీద్ కాంప్లెక్స్ ఉంది. గత 60 సంవత్సరాల నుంచి స్వయంగా అప్పట్లో పెద్ద మనుషులంతా చందాలు వేసి ఈ కాంప్లెక్స్ని కట్టడం జరిగింది. ఈరోజు సెంట్రల్ గవర్నమెంట్ రోడ్ వైడనింగ్ కార్యక్రమంలో ఈద్గా మసీద్ని కాంప్లెక్స్ని కూల్చివేయాలని చెప్పి ఆర్డీఓ కానీ కలెక్టర్ కానీ జాయింట్ కలెక్టర్ కానీ ఒక మాస్టర్ ప్లాన్ తెచ్చారు. దానికి అనుకూలంగా 2-3 సంవత్సరాల నుంచి వైసీపీ ప్రభుత్వం మీద తెలుగుదేశం, భారతీయ జనతా పార్టీ, పవన్ కళ్యాణ్ పార్టీ ఈరోజు పోరాడుతూ ఉంది. దాని గురించి పెద్ద ఎత్తున 3-4 సంవత్సరాల నుంచి కాంప్లెక్స్ని కాపాడుతున్నాం. కానీ ఈరోజు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఖచ్చితంగా ఈద్గా మసీద్ కాంప్లెక్స్ని, ఈద్గా మసీద్ని కాపాడుకుంటామని ఒక ధైర్యంగా ఉంటుంది. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈరోజు ఈ ముత్వల్లి షకీల్ షఫీ గతంలో సస్పెండ్ అయినారు. ఇప్పుడు మళ్ళా కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఖచ్చితంగా నేను ముత్వల్లి అవుతానని చెప్పి ఒక ఫేక్ లెటర్ తెచ్చి నేను మళ్ళా ముత్వల్లి అని చెప్పి చెప్పుకుంటున్నాడు ఆయన. గతంలో తెలుగుదేశం పార్టీని రాత్రి ఆయన షకీల్ షఫీ గారు రాజీనామా చేసి 5 సంవత్సరాలు హైదరాబాద్లో ఉన్నారు. ఈరోజు తెలుగుదేశం పార్టీ కానీ బీజేపీ పార్టీ కానీ ఈద్గా మసీద్ కాంప్లెక్స్ కోసం అనేక పోరాటాలు చేసింది. ఈరోజు మసీద్ కాంప్లెక్స్ గురించి ఆర్డీఓ కానీ కలెక్టర్ కానీ ఈరోజు ఖచ్చితంగా 12 అడుగులు కొట్టేశామని చెప్పి షకీల్ షఫీ గారికి చెప్పారు. దానికి పెద్ద ఎత్తున ముస్లిమ్స్ పెద్దలతో ముస్లిమ్స్తో అందరితో మాట్లాడిన తర్వాత నిర్ణయం తీసుకోవాలి. కానీ ఏకపక్షంగా 12 అడుగులు కొట్టమని చెప్పి ఆయన ఆర్డీఓ కానీ కలెక్టర్ కానీ ఆదేశాలు చెప్పాడు. ఈరోజు 13 కోట్లు 14 కోట్లు వైఎస్ఆర్ ప్రభుత్వంలోనే వేయాలని చెప్పినారు. కానీ ఈరోజు 4 కోట్లు 5 కోట్లు అని చెప్పుకొని తిరుగుతాడు ఈయన షకీల్ షఫీ. వెంటనే షకీల్ షఫీ 40 సంవత్సరాల నుంచి నువ్వు ముత్వల్లిగా ఉన్నారు. మీ నాయన మీకు కొంచెం సిగ్గు శరం ఉంటే వెంటనే నువ్వు ముత్వల్లి పదవికి రాజీనామా చేయాలి. ఎందుకంటే ముస్లిమ్స్ అంతా ఈరోజు ఐకమత్యంగా నీకు వ్యతిరేకిస్తున్నారు. కానీ నువ్వు మాత్రం ఈ ఆస్తి మీ జాగీర్ది కాదు, ఇది ముస్లిమ్స్ పెద్దలది, ముస్లిం సమాజానిది. ఈరోజు బాడీలు కట్టాలని 3-4 సంవత్సరాల నుంచి బాడీ కట్టాలని చెప్పి సైఫుద్దీన్ మీద నువ్వు వ్యతిరేకం చేస్తున్నావు. లాక్డౌన్లో ప్రతి ఒక్కరు కూడా మామూలు బయట కాంప్లెక్స్ వాళ్ళు కూడా లాక్డౌన్ బాడీలు వదిలేసినారు. మసీద్ కాంప్లెక్స్ ఇది, వక్బోర్డ్ ప్రాపర్టీ ఇది. దాని గురించి నువ్వు ఎందుకు నువ్వు లాక్డౌన్ బాడీలు అడుగుతున్నావు? నువ్వు గతంలో సస్పెండ్ అయినప్పుడు నువ్వే చెప్పావు మాకి బాడీలు కట్టద్దని చెప్పి. 1 సంవత్సరం మేము బాడీలు కట్టలే, లాక్డౌన్లో బాడీలు కట్టలే. నిజమే, ఇది ప్రతి కాంప్లెక్స్లో ప్రతి ఒక్కరు కట్టలే. ఆయన సైఫుద్దీన్ ఒకటే ఏం కట్టలేదు కదా. నువ్వు ప్రత్యేకంగా ఆయన మీద ఎందుకు టార్గెట్ చేస్తున్నావు? ఇది ముస్లిం సమాజానికి ముస్లిం సమస్య. ఇది నువ్వు ఖచ్చితంగా నీకు కొంచెమన్నా ముస్లిమ్స్ మీద నువ్వు ముస్లిం అయితే నువ్వు రాజీనామా చేయాలి. వదిలే, నీకెందుకు దీని గురించి? ముస్లిమ్స్ లేరా? ఇంకా పెద్దోళ్ళు లేరా? ఎవరు? నువ్వు ఒక్కరినైనా పెద్దోళ్ళు లేరా ముస్లిమ్స్కి? రేపు వెంటనే నువ్వు రాజీనామా చేసి ముస్లింకి క్షమాపణ కోరాలి. లేని పక్షంలో పార్టీలంతా ఒకటైతాయి. ఖచ్చితంగా దీని మీద ఆమరణ నిరాదీక్ష కూడా నేను సిద్ధంగా అయినానని చెప్పి భారతీయ జనతా పార్టీ తరఫున తెలియజేస్తున్నా. ఇది భారతీయ జనతా పార్టీ, తెలుగుదేశం పార్టీది. షకీల్ షఫీ అనే వ్యక్తి ఒక సస్పెండ్ అయిన ముత్వల్లి షకీల్ షఫీ గతంలో వైసీపీ గవర్నమెంట్లోనే అతను అవినీతి చేసినాడని ఆరోపాలు వస్తే అతనికి 1.5 సంవత్సరం సస్పెండ్ అయినాడు. మళ్ళా కూటమి ప్రభుత్వం అధికారం వచ్చిన వెంటనే అది సస్పెన్షన్ ఎత్తివేశారు. నేనే మళ్ళీ ముత్వల్లి అని చెప్పుకొని తిరుగుతాను షకీల్ షఫీ. అది కూడా తెలుగుదేశం పార్టీకి కూడా అతను 2019 రాజీనామా చేశాడు. మళ్ళీ ఈరోజు ఫ్లెక్సీలు వేయించుకుంటాడు తెలుగుదేశం పార్టీ. అంటే ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీకి నువ్వు వచ్చి చేరుకుంటావు. ఏముంది ప్రూఫ్ నువ్వు పార్టీలో చేరినట్ల? ఇప్పుడు 19లో వచ్చి మళ్ళీ రిటర్న్ నువ్వు 19లో రాజీనామా చేసినావు. ఇప్పుడు 24లో నువ్వు వచ్చి పార్టీలో చేరినట్టు ఏమైనా ప్రూఫ్ ఉంది అని దగ్గర? అది చూపి. ఆ విషయం పక్కన పెడితే నువ్వు నిన్న నా గురించి వాట్సాప్లో నీ చెంచాలకి పెట్టి నువ్వు వాట్సాప్లో పెట్టించినావు నా గురించి 30 నెలది రెంట్ కట్టాలని. నేను 30 నెలది రెంట్ కట్టేట్లయితే నువ్వు నాకు పక్కన షాప్ ఎట్లిచ్చినావు? మళ్ళా నాకు బయట ఒప్పాలి కదా, నువ్వు సామాన్లన్నీ బయట వెళ్ళాలి కదా. నాకు మళ్ళీ పక్కన షాప్ నాకు కేటాయించినావు. 50,000 తీసుకొని మళ్ళీ నువ్వు లంచం తీసుకొని నాకు పక్క షాప్ కేటాయించినావు. ఇది ఎట్లా న్యాయము? వీరంతా ప్రజలంతా గమనిస్తున్నారు. ఖచ్చితంగా ఫస్ట్ ఆఫ్ ఆల్ నువ్వు ఏదైతే ఈరోజు శుక్రవారంలో హుండీ చందా 10 రూపాయలు 20 రూపాయలు వేస్తారు.
బీదోళ్ళకి ఇచ్చే డబ్బు, ఆ డబ్బు కూడా కలెక్షన్ చేసుకుని అతని జోబులో అతను ఖర్చులు చేసుకుంటున్నాడు. దాని గురించి ఫస్ట్ నువ్వు మాట్లాడు షకీల్ షఫీ అని కూడా నేను అడుగుతా ఉన్నా. అదేవిధంగా అజాయ్ ఇచ్చే మైక్ చెడిపోయింది, వారం రోజు అవుతుంది, అజాయ్ వినపడడం లేదు ప్రజలకి. ఏమి జరుగుతుంది? నువ్వు అది ప్రిపేర్ చేయకుండా నువ్వు హైదరాబాద్ లో పోయి కూర్చున్నావు, నీకు బాడీలు వెళ్ళా. అసలు ఏమన్నా అథారిటీ నువ్వు అడుగుతున్నావు మాకు బాడీలు? నువ్వు ఎవరు నాకు అడిగాకి? నువ్వు నీకేం అధికారం ఉంది అని అడుగుతానా ఈ షకీల్ షఫీకి? నువ్వు ఫస్ట్ నువ్వు ఎవరయ్యా మాకు వచ్చి జాగిర్ ఏమన్నా నీకు రీసెంట్ ఫంక్షన్ హాల్ ఉంది అది ఇచ్చుకోపో పోయి అడ్డు. నువ్వు ఎవరు మా మసీద్ కాంప్లెక్స్ చెప్పేకి? మా మసీదు మేము రోడ్ల మీద పడతాం, ఫ్యామిలీలని కుటుంబాలు రోడ్లు పెడతామంటాయే, మేము కుర్రో మురవని మొత్తుకుంటా అంటే నువ్వు మా మీద షాపుల మీద నిందలేస్తావు, నువ్వు మా డబ్బులు కొట్టేసి చూస్తావు. वालेकुम वरहमतुल्लाहि वबरकातुहू। भाई तबरेज बात करने का आनंदपुर जामिया मस्जिद से 40 साल से शफीउल्लाह शकील शफी बाप बेटे दो जने भी बगैर जमात की सेलेक्ट हुए ना, उनकी मर्जी के हिसाब से बैठी। सवाल मल्ला के है, मैं कुछ सवाल कर दूँ। खबरस्तान में रिजर्वेशन कर ली, जिंदे है सो माँ बाप के रिजर्वेशन कर ली खबरस्तान में, ये जायज़ क्या? मैं पूरे उम्मत को पूछता हूँ, उलमा इकराम को पूछता हूँ, शरीयत में इसकी इजाज़त है क्या? उन्होंने कैसा बनता, उसकी खास जगह क्या? जा तेरे खास जगह में वो क्रिसेंट का है शकील शफी, तेरे खास जगह में जाको तेरे माँ बाप के लिए, तेरे खानदान के पूरे खबरान डाल ले। ये वक्स बोर्ड का है, ये पूरे मुसलमान कौम का है। तेरे माँ बाप के कैसा रिजर्वेशन कर लेता तो आपको भी है, वो हमें काटना कर लिए थे नखो। अल्लाह हमने हिदायत दिया है, हमें वो काम से रखी। वो दुनिया को ने पूरी कायनात को मालूम होना हुआ तू कितना जाहिल हो, कितना हरामी करेगा। एक जना फिरौन था, इब्रातनाथ मौत बनाया उसके, आज तलक को भी है, वैसा तेरी भी मौत आती है। खा 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 को